సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత మళ్ళీ ఇప్పుడు మన శంకర్ వరప్రసాద్ గారి సినిమా ఏ విధంగా అనిపిస్తుంది? థియేటర్స్ అన్నీ కూడా చాలా కోలాహలంగా అంగరంగ వైభవంగా ఉన్నాయి. మరి చిరంజీవి గారు అండ్ అనిల్ రావుపూడి కాంబినేషన్ ఎలా అనిపిస్తుంది? మన అనిల్ రావిపూడి గారి కోసం మాట్లాడవలసిన అవసరం లేదు. ఎందుకంటే పండక్కి సూపర్ డూపర్ హిట్ ఇస్తారు. ఇస్తూనే ఉన్నారు. అదే స్టేజ్‌లో ఎళ్తూనే ఉన్నారు. ఎళ్తూనే ఉంటారు కూడాను. అది మనం ఇక్కడ ఇద్దరు కాంబినేషన్‌లో చూస్తే వెంకటేష్ గారు ఎప్పుడు స్టెప్ ఇన్ అయ్యారో స్క్రీన్ మీదకి, స్టెప్ ఇన్ అయ్యాక ఆ వైబ్ అంతా వేరు. అందరూ పేపర్‌లు ఫస్ట్ హాఫ్ కల్లా పేపర్‌లు ఏస్తూనే ఉంటారు. ఆళ్ళ పేపర్‌లు అయిపోయే టైంకి వెంకీ గారు వస్తారు. ఆ కింద పేపర్‌లంతా మళ్ళీ తీసి మీదకేసే ఛాన్స్. ఎందుకంటే అతను వచ్చిన తర్వాత వైబ్ మారిపోయింది పూర్తిగా. మొత్తం దిగాక భీమ్స్ గారు ఇచ్చారు కదా మ్యూజిక్. ఆ మ్యూజిక్ ఇంకా నైట్ ఏఎంబీలో చూశాను. ఆ మ్యూజిక్ ఇంకా అలా నాకు తెల్లారి 3:30కి పడుకున్నవాడిని మళ్ళీ ఇంకో షోకి రప్పించింది. ఇంకో షోకి వచ్చాను మళ్ళీ అందుకనే. థియేటర్ రప్పించేంతగా రప్పించా ఏమంటే వెంకటేష్ గారేనండి. అంటే మెగాస్టార్ గారు సూపర్ స్టార్, ఇంకా మాట్లాడుకోలేదు, టాలీవుడ్ సూపర్ స్టార్. వెంకటేష్ గారు వచ్చిన తర్వాత వైబ్ ఎలా ఉండదంటే పార్టీ సీక్వెన్స్ ఉంటది. పార్టీ సీక్వెన్స్‌లో ఒకళ్ళ సినిమాకి ఒకళ్ళు డాన్స్ ఏస్తారు. ఆ వైబ్ ఎలా ఉంటదంటే ఒక ముసలాయన ఒక 10 ఇయర్స్ బాలుడి నుంచి 60 ఇయర్స్ ముసలాయన వరకు డాన్స్ ఏస్తారు కంపల్సరీ. ఎందుకంటే ఆ వైబ్‌లో పాత సినిమాలో సాంగ్స్ అన్నీ సెర్చ్ చేసి అనిల్ రావిపూడి గారు అన్నీ సెర్చ్ చేశారు ఒక్కొక్కటి. లాస్ట్‌లో ఓ పాట అదే సంక్రాంతికి వస్తున్నాలో సాంగ్ మన మెగాస్టార్ గారు ఏస్తారు. దానికైతే సెపరేట్ వైబ్ ఉంది. సో ఇద్దరు ఒకే ఫేమ్‌లో కనిపించడం రేర్, కనిపించలేదు. పోటీ పడి నటించారా? ఇద్దరు పోటీ అంటే వన్స్ వెంకీ గారు స్టెప్ ఇన్ అయ్యాక ఇద్దరికి మనం చూస్తే 2 కాళ్ళు సరిపోవట్లేదు. ఎందుకంటే ఎవరిని చూడాలి? ఇద్దరు సేమ్. ఇద్దరు మామూలు చేయట్లేదు యాక్టింగ్. యాక్టింగ్‌లో టాలీవుడ్‌కి దాటించిన వాళ్ళు లేరు. ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్నారు. మెగాస్టార్ డ్యాన్స్ కోసం ఈ సినిమాలో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే అతను డ్యాన్స్‌లో సూపర్ స్టార్. సో అతని డ్యాన్స్ కోసం అందరూ తెలిసిందే. సెపరేట్‌గా నేను చెప్పక్కర్లేదు. బట్ ఏంటంటే శంకర్ దాదా ఎంబీబీఎస్‌లో మనం కామెడీ చూసాం శ్రీకాంత్ గారితో. సేమ్ అదే వైబ్ ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో మనకు అలానే కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న ఏఎంబీలో శ్రీకాంత్ గారు కూడా చాలా ఎంజాయ్ చేశారు. అతనికి కూడా పాత రోజులు గుర్తొచ్చాయి. మేము చెక్ చేసాం. ఎందుకంటే శంకర్ దాదా ఎంబీబీఎస్‌లో ఇతను ఇక్కడ ఉంటే అతను పక్కన కూర్చోవడం, వాళ్ళిద్దరి మధ్యన కాంబో అలా రావడం, వీళ్ళిద్దరి మధ్యలో కూడా కాంబో అలానే ఉంది. బట్ జ్వాలా గారి యాక్షన్ సీన్స్ కూడా బాగున్నాయి. నయనతార గారి యాక్షన్ అంటే నార్మల్గా ఇప్పుడు వరకు చాలా సినిమాలు చూసాం. బట్ ఈ సినిమాలో మొత్తం అంతా యాంగ్రీ మూడ్లోనే వెళ్తారు. చాలా బాగుంది. సాంగ్స్ కోసం అంటే సాంగ్స్ చాలా బాగున్నాయి. చాలా అంటే చాలా. కెమెరా వర్క్ అంటే చాలా నీట్గా చూపించారు. ఎందుకంటే ఇది మ్యాక్సిమం హోల్ పార్ట్ ఆఫ్ ద సినిమా అంతా ఒక నార్మల్గా నాకు ఐటీసీ కోహినూర్లో జరిగేటట్టు మొత్తం ఒక హోటల్లో జరిగేటట్టు ఉంటుంది. మ్యాక్సిమం ఇంట్లో సీన్సే, ఇంట్రాగేషన్ సంథింగ్ సినిమా మొత్తం నేను ఎక్కడే చెప్పినట్టుంది. సో చూసారు ఓకే. అందరూ అది చూస్తే ఒక కోహినూర్ ఒక బిల్డింగ్లో షూట్ చేయడం అంటే చాలా ఈజీ, కష్టం. ఓపెన్ ఏరియాలో ఎవరైనా షూట్ చేస్తారు ఓకే. డిఓపి గారు ఒక లోపల ఒక ఇన్సైడ్ ద ఏరియాలో ఒక డ్రోన్ షాట్స్ కానీ, ఒక నార్మల్ విజువల్స్ కానీ, స్టాండ్ కెమెరా కానీ ఇవన్నీ హ్యాండిల్ చేసుకొని చూపించారంటే వెరీ డిఫికల్ట్. బట్ ఎవరిని తక్కువ చేయలేదు. అంటే మన స్క్రీనింగ్ చూపించేటప్పుడు ఇతనిది 30%, ఇతను 70% అనడానికి లేదు. వెంకటేష్ గారు నేను మళ్ళీ చెప్తున్నా, వెంకటేష్ గారు స్టెప్ ఇన్ అయినంత వరకు పేపర్లు ఉంచండి. మళ్ళీ కింద పేపర్లు ఎందుకు తీయడం? ఉంచండి. ఇంటర్వెల్ తర్వాత వస్తారు. వచ్చాక ఆ వైబే వేరు. భీమ్స్ గారికి మళ్ళీ చెప్తున్నాను, పండగకు వచ్చిన ప్రతి సినిమాల్లో ఒక 4-5 సినిమాలు భీమ్స్. సంక్రాంతికి బరిలో ఏంటి పందెం కోడి? ఏ పందెం కోడి ఉంది? ఎందుకంటే చాలా పందెం కోడి ఉన్నాయి. నార్మల్ చెప్తున్నాను, నేను అల్లు అర్జున్ ఫ్యాన్ని. పుష్ప తగ్గేదేలే. ప్రతిసారి జనవరి 12కి అంటే అల్లు అర్జున్ గారు హిస్టరీ రీక్రియేట్ చేశారు. ఎందుకంటే మనకి అలా వైకుంఠపురం ఈ రోజుకి 6 సంవత్సరాలు అయింది. దేశముదురు, ఎవడు, ఈ 3 సినిమాలు పండగలో సూపర్ హిట్ కొట్టేది అల్లు అర్జునే. ఇప్పుడు హీరో కోసం పక్కన పెట్టి డైరెక్టర్ కోసం మాట్లాడితే అనిల్ రావిపూడి గారిని కొట్టే వాళ్ళే లేరు. ఎందుకంటే పండగని అతను ఈ వైబ్లో మనం ఉంటే ఇంత వైబ్ తీసుకెళ్తున్నారు. రాబోయే రోజుల్లో సంక్రాంతి అంటే అనిల్ రావిపూడి అంటారు. ఇంకా సంక్రాంతి పేరు తీసేసి అనిల్ రావిపూడి అని పెట్టేస్తారు ఇంకా. ఎందుకంటే తెలుగు ఫ్యాన్స్కి అంత పెద్ద పేరు తెస్తున్నారు. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అంటే ఇప్పుడు మన సినిమాకి వచ్చిన థియేటర్స్లో నార్మల్గా యూత్ ఉంటారు. బట్ ఇక్కడ మనం చూసుకోండి, చాలా మంది ఏజ్డ్ ఫ్యామిలీ, అందరూ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అనిల్ రావిపూడి అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్. బట్ ఈ సినిమాలో ఫైట్ సీక్వెన్స్ చూసిన తర్వాత నాకు అనిపించింది, అంటే అనిల్ రావిపూడి గారు కేజీఎఫ్ కానీ, సలార్ కానీ, కల్కి కానీ ఇలాంటి మూవీ ఏదో ట్రై చేస్తున్నారేమో అని నాకు చిన్న డౌట్ వచ్చింది. ఎందుకంటే ఇవన్నీ ఫైట్ సీక్వెన్స్లు, కొన్ని గన్స్, వెపన్స్ ఇవన్నీ కొంచెం వైల్డ్ కనిపించింది నాకు. అతనిలో చిన్న ఫైర్ బయటకు వచ్చిందంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ నుంచి డైరెక్ట్ క్రిమినల్ అయిపోతారు. క్రిమినల్ మైండ్కి వెళ్ళారంటే అనిల్ రావిపూడి గారికి అస్సలు ఆపలేం. ఎందుకంటే భీమ్స్ గారు నార్మల్కే మ్యూజిక్ కొట్టేస్తారు. ఇదే అంటే ఇంకా పిచ్చెక్కించేస్తారు నాకు. అంటే మీ ఓకే వదిలేస్తున్నాను, సినిమా చూడండి.
నియరెస్ట్ డియరెస్ట్ థియేటర్లో చూడండి, అందరూ ఎంటర్టైన్ అవుతారు. బట్ టికెట్కి ఎంత కాస్ట్ పెట్టారో దాని డబుల్ ఫుల్ మీల్స్ మీరు తీసుకొని వెళ్తారు సినిమా మరి ఇప్పుడు చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి కదా, రాజా సాబ్ కావచ్చు, ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్, రేపు మళ్ళీ వెంకటేష్ గారిది సారీ భర్త మహాశయ. ఎలా ఉన్నాయి అన్ని సినిమాలు? సో ఇప్పుడు ఆల్రెడీ రాజాసాబ్ 9 రిలీజ్ అయింది. ఫ్యాన్సీ అంటే 12 అంటే ఆల్రెడీ 3 days చూస్తే ఉంటారు. బట్ దానికోసం నెగిటివ్ టాక్ ఏదో నడుస్తుంది. బట్ నాకు ఆ విషయం తెలియదు. బట్ నెగిటివ్ టాక్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మారుతి గారు లెవెల్స్ ఇలా ఉన్నాయి, మనం లెవెల్స్ ఇలా ఉన్నాయి అంటే అర్థం చేసుకోవడం లేట్ అవుద్ది. బట్ ఒక చిన్న మిస్టేక్ వాళ్ళు ఏం చేశారంటే, నిద్ర వచ్చేసింది అంటున్నారు సినిమా. వాళ్ళు మిస్టేక్ ఏం చేశారంటే ట్రైలర్లో ఉన్న షార్ట్స్, మెయిన్ షార్ట్స్ అన్ని తీసేశారు. ఆ తీయడం వల్ల ఏమైందంటే చాలా మంది ఇబ్బంది పడ్డారు. హైప్ అంతా ఉన్నవి షార్ట్స్ ట్రైలర్లో ఇస్తారు. ఆ ట్రైలర్ షార్ట్ సినిమాలు లేకపోతే ఏ ఫ్యాన్ అయినా ఇబ్బంది బాధపడతాడు, పడుకుంటాడు. ఆల్రెడీ నేను వెళ్ళినప్పుడు కూడా పడుకునే ఉన్నారు. బట్ బికాస్ ఆఫ్ అది మారుతి గారు తప్పు కాదు, హీరో గారు తప్పు అస్సలు కాదు. మారుతి గారిని కనిపెడకూడదామని చూసి కనిపెడితే వీళ్ళు కట్లు ఇవన్నీ వేసుకొని వెళ్ళి వీడియోస్ వచ్చాయి. బట్ ఏంటంటే మారుతి గారి మిస్టేక్ అయితే లేదు, నేను జనరల్గా చెప్తున్నాను. ఎందుకంటే సినిమా స్క్రీన్ ప్లే ఇచ్చేటప్పుడు మనం ఏం తీసామో లాంటి ఒక ఇంటర్నేషనల్ స్టార్ ఇట్లాంటి చిన్న స్థాయి డైరెక్టర్లతో పనిచేయడం ఏంటి అనేది చాలా మంది సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు. ఆయనకి కరెక్ట్ రాజమౌళి గారు అలాంటి ఆ స్టాండర్డ్స్ ఉండాలంటున్నారు. దాని మీద మీ ఒపీనియన్? ఆల్రెడీ స్పిరిట్ చాలా పెద్ద పెద్ద వాళ్ళతో చేస్తున్నారు సార్. బట్ ఇతను ఫ్యాన్ బాయ్ మూమెంట్ నేను సినిమా రాకముందే నేను ఒకటి ఇచ్చాను ప్రీ రిలీజ్లో. ఏమని ఇచ్చానంటే ఫ్యాన్ బాయ్ మూమెంట్ ఏంటో చూపిస్తారు, దానికోసం మనం రెడీగా ఉండాల్సిందే. ఎందుకంటే ఒక ఫ్యాన్ అంటే తన హీరోని ఈ లెవెల్లో చూస్తాడు. నార్మల్ ప్రేక్షకుడు ఇక్కడే చూస్తే ఫ్యాన్ అక్కడ చూస్తాడు. సో ఈ చూసే విధంలో ఏముంటుందంటే మనం ఏదేదో చేద్దాం అన్నప్పుడు కొంచెం చిన్న డ్రాప్ అవుతుంది లెవెల్స్. బట్ మీరు అన్నట్టు మారుతి గారు చిన్న డైరెక్టర్ అని అనడం కన్నా అదే నార్మల్గా ప్రేక్షకులు చిన్న డైరెక్టర్ అనే కన్నా తక్కువ ఎక్స్పీరియన్స్ అనండి. అంటే ఎందుకంటే ఇండస్ట్రీలో రాజమౌళి గారు అంటే ఓకే తక్కువ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే బికాజ్ ఆఫ్ తను చాలా కష్టపడి వచ్చారు. సో ఇన్ ద మీన్ వైల్ టైం ఒక ఫ్యాన్తో చెయ్యాలంటే కొంచెం ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి. ఎందుకంటే పెద్ద యాక్టర్ కాబట్టి అతని డేట్స్ వీళ్ళు చూసుకోవాలి. సార్ రండి సార్ అని రిక్వెస్ట్ చేసుకొని తక్కువ టైంలో షూట్ చేయాలి. ఆ తక్కువ టైంలో ది బెస్ట్ ఇవ్వలేకపోయారేమో అని ప్రేక్షకులు అనుకుంటున్నారు. బట్ ఏం లేదు, ఆల్మోస్ట్ ఆల్రెడీ బయర్స్ చాలా మంది ఇబ్బంది పడారు. ఎందుకంటే మనకి ఆల్రెడీ ఇతనిది మన తలపతి గారిది అది రీషెడ్యూల్ అయింది. దానివల్ల చాలా ప్రాబ్లం ఫేస్ చేశారు. అదే ఒకవేళ ఉంటే స్క్రీన్స్ ఇవి తగ్గితే బయర్స్ అందరు జననాయక ప్రొడ్యూసర్ అదే మన డిస్ట్రిబ్యూటర్లకి మంచి డబ్బులు వచ్చేది. సో అది ఆపడం వల్ల ఏంటంటే ఫ్యాన్స్ బెనిఫిట్ అయింది, థియేటర్స్ ఎక్కువ ఇచ్చాయి. బట్ సినిమా ఇలా ఉండడం వల్ల ఎక్కువ ఇచ్చినా లాభం లేకుండా పోయింది. నెక్స్ట్ సినిమాలు కూడా మంచి రివ్యూ ఇస్తారు. నెక్స్ట్ సినిమా రివ్యూ కాదండి, ఆల్రెడీ నేను 10 ఫిల్మ్స్ చేశాను. నేను రవితేజ ఆల్రెడీ నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ సార్ వెనకాలే కూర్చున్నాను. అందులో ఇప్పుడు మ్యాక్సిమం నాకు సీన్ లీక్ చేయడం కాదు, ఎలాగ రేపు కదా నైట్ ఆల్రెడీ యూఎస్ఏ ప్రీమియర్ చూసిన వాళ్ళు నాకు చెప్పారు అనుకోండి. అందులో ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు రవితేజ గారిది మాస్ 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 అంతా చూశారు, జింతాక చూశారు. అప్పుడు వైబ్ 2-3 క్యారెక్టర్లు ఒకే అతను 2 క్యారెక్టర్లు వేసినప్పుడు మనం చూసాం. బట్ ఇప్పుడు ఈ సినిమాలో భక్త మహాశ్రేణులకు చూస్తే ఇద్దరు వైఫ్స్ ఉంటారు. హ్యాండ్లింగ్ ఎలా చేయాలి అంటే లవ్ మ్యారేజ్ బెటరా అరేంజ్ మ్యారేజ్ బెటరా? సుమా గారు క్వశ్చన్ ఇదే అడిగారు అందరికీ. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అంటే ఇప్పుడు పర్సనల్గా నేనే ఉన్నాను, నాకు లవ్ మ్యారేజ్ అంటే ఇష్టం, ఆ అమ్మాయికి అరేంజ్ మ్యారేజ్ ఇష్టం, అవుతుందా? సెట్ అవ్వదు. ఏం చేయాలి? లవ్ మ్యారేజ్ నుంచి అరేంజ్మెంట్ టర్న్ చేయాలి అంతే, కానీ డోంట్ చేంజ్ ద గర్ల్ అంతే. సో ఇది కాన్సెప్ట్లో పెట్టుకొని ఆ సినిమా కూడా చాలా పెద్ద హిట్ కొడుతుంది. ఎందుకంటే రవితేజ గారికి చూపించడంలో మన కిషోర్ తిరుమల గారు ఒక డైరెక్టర్గా అందరూ తెలుసు, ఆర్టిస్ట్గా తెలుసు, ఇప్పుడు డ్యాన్సర్ కూడా చేస్తాను. అతను కొరియోగ్రఫీ చేశారు ఆ సాంగ్ మన ఇతనితో సత్య గారితో డ్యాన్స్. ఆ సీక్వెన్స్ మన భాను మాస్టర్ చేశారు. ఆ భాను మాస్టర్తో ఆల్రెడీ నేను మాట్లాడాను. ఆ సాంగ్ వరకు పేపర్లు ఉంచండి అయ్యా, అది లాస్ట్ క్లైమాక్స్లో ఉంటుంది, దానికంటూ ఒక బస్తా సెపరేట్. సినిమా మొత్తంకి 2 బస్తాలు అయితే దీనికి ఒక బస్తా పెట్టుకోండి. ఎందుకంటే అది మొత్తం ఆ సీక్వెన్స్లో మనకి ఏంటంటే ఒక తెలుగు వాళ్ళకి ఒక ఐటమ్ సాంగ్ లాంటిది అనమాట. ఆ వైబ్ ఇస్తుంది. ఆల్రెడీ మనశంకర్ వరప్రసాద్లో భాను మాస్టర్ చేశారు పుషప్. సో ఇందులో కూడా ఈ సాంగ్ చేశారు. సో అతను కూడా ఒక సూపర్ స్టార్ అవుతున్నారు కొరియోగ్రఫీలో. శేఖర్ మాస్టర్ ఇందులో ఒక 2 సాంగులు చేశారు. శేఖర్ మాస్టర్ 2 సాంగులు ఇందులో చేశారు. మన అదే భక్త మహేశ్వరులకు విజ్ఞప్తులు 2 చేశారు. సో డింపుల్ హయాసి గారు యాక్షన్, ఆటా సందీప్ గారు మనశంకర్ వరప్రసాద్లో చేశారు. హుక్ స్టెప్ చాలా అంటే అతనికి ఆఫర్స్ తక్కువ వచ్చాయి, అని అతను చెప్పారు. ఏం లేదు, జస్ట్ ఫోన్ ఇలా పట్టుకొని ఫ్లాష్ వేసి జస్ట్ మూమెంట్ ఇచ్చారు అంతే. ఈ మూమెంట్ ఇచ్చి జస్ట్ ఇలా పెట్టి జస్ట్ ఈ మూమెంట్ ఇచ్చారు. ఈ మూమెంట్ కి ట్రెండ్ ఎలా అవుతుందంటే ప్రతి వాళ్ళు వీడియో చేస్తారు ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ. నేను కూడా చేయడానికి ట్రై చేశాను.
బట్ ట్రై చేయండి. ట్రై చేయడం కాదు, నేను మూవీస్లో ప్రెజెంట్ వారణాసి చేస్తాను మహేష్ బాబు గారిది. సో దానివల్ల మన టైమింగ్స్ అడ్జస్ట్మెంట్ ఉండదు. Okay. 3:30 పడుకొని ఇప్పుడు 6:30 బయలుదేరి మళ్ళీ వచ్చామంటే బికాజ్ ఆఫ్ వెంకటేష్ గారు. మెగాస్టార్ గారిని చూసాం మనం. బట్ నేను మళ్ళీ చెప్తున్నా, వెంకటేష్ గారు ఆన్ ద స్టెప్ ఇన్ టు ద డయాస్ Next level. నెక్స్ట్ లెవెల్. అంటే ఇంకా ఎంత తక్కువ అంటే ఎంత అయినా మాట్లాడలేం, ఇంకా చెప్పలేం. ఎందుకంటే వైబ్ ఇంతమంది సెక్యూరిటీస్, కానీ వెపన్స్ ఎక్కువ వాడారంటే అనిల్ రావుపూడి గారు ఏదో పెద్దదే ప్లాన్ వేస్తారు. చేస్తున్నారు. Okay. నెక్స్ట్ చూద్దాం ఏం ఉంటుంది, జరగబోతుంది అనేది. చూద్దాం. ఓకే, Okay. థ్యాంక్ Thank you అండి, thank you so much. నేను ప్రీ రిలీజ్ ఈవెంట్కి శ్రీకాకుళం నుంచి వచ్చాను. నుంచి శ్రీకాకుళం నుంచి వచ్చారా? శ్రీకాకుళం నుంచి వచ్చి సినిమా చూసి ఇంటికి వెళ్దామని ఫిక్స్ అయిపోయాను. సంక్రాంతికి అందరూ ఊరు వెళ్తున్నారు ఎక్కడి నుంచి, నువ్వు అటు ఇటు నేను అక్కడ నుంచి ఇక్కడ వచ్చాను. అంటే మనది రివర్స్ చేశాను. ఎందుకంటే సంక్రాంతి ఎక్కడ అవుద్దండి, అనిల్ రావుపూడి గారు ఎక్కడ ఉంటే అక్కడే సంక్రాంతి మాకు. అతను ఇక్కడ ఉన్నారు, ఇప్పుడే వచ్చారు సంక్రాంతి. కలిసారా మరి? ఆల్రెడీ లాస్ట్ టైం నేను కలిసా మూవీ. లాస్ట్ టైం సంక్రాంతికి వస్తున్న సినిమాలో నేను యాక్ట్ చేశాను కూడాను. సో అతని గురించి నాకు చాలా బాగా తెలుసు. అంటే చిన్న క్యారెక్టర్ ఉన్నా పెద్ద క్యారెక్టర్ ఉన్నా సార్ అని పిలుస్తారు. అతను ఒకసారి సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మైండ్లో తిరుగుతుంది. Okay. అలా చాలా బాగా. ఓకే, థ్యాంక్ యూ. Thank you so much. Do Yeah. subscribe for Yo-Yo TV. మళ్ళీ చెప్పండి. Do subscribe for Yo-Yo TV. Thank you. I am a YRHD photographer. నీ పేరేం పేరు నాన్న? వేద్ వేద్. ఏంటి ఈ సినిమా చూసావా? ఎప్పుడు చూడలే, ఇప్పుడు చూడడానికి వెళ్తున్నా. చిరంజీవి ఇంకా వెంకీ మామ మూవీ. వెంకీ మామూలు చూడడానికి వెళ్తున్నావా? ఓకే. ఎవరంటే ఇష్టం నీకు ఇద్దరులో? వెంకీ వెంకీ. ఓకే. సో ఇద్దరు కలిసి నటిస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? మంచిగా నటించారు అనిపిస్తుంది, ఉమ్? మంచిగా అనిపిస్తుంది. ఓకే. చూసావా సినిమా బాగా హిట్ అయిందని సంగతి తెలుసా నీకు? బాగా హిట్ అయిందని తెలుసు, అందుకే ఇప్పుడు చూసేసి వస్తాం మళ్ళీ. ఓకే. ఫ్యామిలీతో వచ్చావా? ఆ, ఎవరెవరు వచ్చారు? మా మమ్మీ డాడీ. మమ్మీ డాడీ ఇద్దరు వచ్చారా? ఓకే. సూపర్, ఎంజాయ్ చేయ మరి. ఓకేనా? ఓకే. Bye. బాయ్.